జోజిల్లా ఇలా కాశ్మీర్ నుంచి లదాఖ్కి కనెక్ట్ చేసే ఈ ఒక మహత్వపూర్ణమైన ప్రాజెక్ట్ ఇవాళ భారతావనికి అంకితమవుతుంది. ఏడదాకున్నది ఏమున్నది, అసలు ఇది ఏంది, ఈ జోజిల్లా అనేది మనకి ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్పి మాట్లాడితే, కాశ్మీర్ ప్రాంతంలో, జమ్మూ ప్రాంతంలో మనందరికీ తెలిసిందే మంచు ఏ రకంగా బీభత్సం సృష్టిస్తుందో. అండ్ మోర్ ఓవర్ ఈ టనల్ అనేది ఎన్నో ఆషామాషిగా కట్టింది కాదు, హిమాలయ పర్వతాలలో కట్టింది. సో అక్కడ వెదర్ ఎంత డ్రాస్టిక్గా చేంజ్ అవుతుంది, ఎంత సడన్గా చేంజ్ అవుతుంది అనేది మనందరికీ తెలుసు. సో ఈ కంప్లీట్ ఇయర్ ఈ జోజిల్లా ఓపెన్ ఉంటుంది అని అంటే ఇది ఒక ఆల్ వెదర్ టనల్ అండ్ కనెక్టివిటీ ఫ్రెండ్. అప్రాక్సిమేట్గా నాకు తెలిసి దీనికి సుమారు 31 కనెక్టింగ్ టనల్స్ ఉన్నాయి. జమ్మూలోనే కేవలం 20 టనల్స్ ఉన్నాయి. అండ్ లదాఖ్ దగ్గర 11, మొత్తం కలిపితే 31 టనల్స్. ఇది ఎంత పెద్దగా ఉంది, ఏముంది, ఎక్కడెక్కడ ఉంది అని చెప్పి మాట్లాడితే యాక్చువల్గా దీనివల్ల మనకు ఏం ఉపయోగము అనేది ఇలా చిట్టా నెంబర్ 1 జోజిల్లా టనల్. ఇది భారతదేశానికి నిజంగా చెప్పాలనంటే ఒక బ్రేక్ త్రూ ఫ్రెండ్. పర్మనెంట్గా లదాఖ్ని రెస్ట్ ఆఫ్ ది ఇండియా అంటే భారత భూభాగంతో కనెక్ట్ చేసే ఏకైక టనల్ జోజిల్లా టనల్. దీని ఫౌండేషన్ ఎప్పుడు వేసిండ్రు అని అంటే May 2018 వేసిండ్రు. దాని తర్వాత కన్స్ట్రక్షన్ అనేది మెగా ఇంజనీరింగ్ MEIL అని అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో మెగా ఇంజనీరింగ్ అని నేను అనుకుంటా October 2020లో ప్రారంభించింది. ఫైనల్ బ్రేక్ త్రూ వచ్చేసి 9th June 2026కి కంప్లీట్ అయింది. ఇంకా దాని వెంటిలేషను, లైటింగు, సేఫ్టీ సిస్టము, రోడ్ సర్ఫేసింగు, టెస్టింగు నాకు తెలిసి 2026-27 లోపల ఇది ఖతమైపోతుంది. పబ్లిక్ ఇనాగ్రేషన్ అనేది ఇంకా అనౌన్స్ చేయలే. నాకు తెలిసి ఈ వెంటిలేషను, లైటింగు, సేఫ్టీ సిస్టమ్స్, రోడ్ సర్ఫేసింగు, టెస్టింగు ఇదంతా ఈ సంవత్సరంలో అయిపోతుంది. అయిపోగానే పబ్లిక్కి ఈ జోజిల్లా టనల్ని నాకు తెలిసి కేంద్ర సర్కార్ అంకితం చేస్తుంది అని చెప్పి మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, స్వతంత్రం వచ్చిన తర్వాత ఎన్ని రోజులకు ఇవాళ లదాఖ్ ఇట్లాంటి కీలకమైన ప్రాంతాలను మనం కనెక్ట్ చేసుకుంటున్నాం అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. మన దగ్గర సామర్థ్యత తక్కువ లేకుండా, స్కిల్ తక్కువ లేకుండా, మనకు శక్తి తక్కువ లేకుండా, కాకపోతే శత్రువులకు మనం ఇవాళ మడుగులొత్తుకుంటే ఎందుకు కూర్చున్నాం వెనకటికి, అది కేవలం 2018లోనే పునాదులు ఎందుకు నాటబడ్డాయి, ఏ ప్రభుత్వం వల్ల దీన్ని సాధ్యమైంది అనేది ఇలా పెద్ద చర్చనీయాంశం. ఇది ఎందుకు మనకు మ్యాటర్ అవుతుంది, అంత పెద్ద కీలకమైన ఇంపార్టెంట్ జోజిల్లాతో ఏముంటుంది అని చెప్పి మనం మాట్లాడితే, జోజిల్లా టనల్ ఏదైతే కట్టిరు కదా, వన్ ఆఫ్ ది క్రిటికల్ మోస్ట్ డిఫికల్ట్ మౌంటైన్ కారిడార్ ఫ్రెండ్స్. ఇది ఇక్కడ ఎంత హెవీ స్నోఫాల్ ఉంటుందో మనకు అందరికీ తెలుసు. ఇది లదాఖ్ని మన భారతదేశ భూభాగం నుంచి సీదా కట్ చేసి పడేస్తుంది. ఎస్పెషల్లీ జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి పోలేము మనము. ఆ మంచు పడ్డప్పుడు, హెవీ స్నోఫాల్ జరిగినప్పుడు 4 నెలల పాటు రస్తా బంద్ అయిపోవాల్సి వస్తుంది. అంటే నీ సప్లై చైన్, నీ టూరిజం, నీ సివిల్ మూవ్మెంట్, మిలిటరీ లాజిస్టిక్స్ కంప్లీట్గా 4 నెలల పాటు ఆగిపోవాల్సి వస్తుంది. అంటే దేశం ఎంత డేంజర్ జోన్లు ఉంటుంది. చైనా దీని మీద అడ్వాంటేజ్ తీసుకుంటుందా లేదా, ఆల్రెడీ మనము లదాఖ్ దగ్గర ఎట్లా జరిగిందో మనం అంతా చూసినాం. ఇన్ఫ్యాక్ట్ 1999 కార్గిల్ వార్ కూడా మనం తీసుకొని చూస్తే, ఈ కార్గిల్ వార్ ఏదైతుందనో మన భారత్ యొక్క వల్నరబిలిటీని ఆనాడు ఎక్స్పోజ్ చేసింది. ఎందుకు అనంటే, ఇవాళ అర్థం చేసుకోవాల్సిన విషయం భారతీయులు ఏందనంటే, కనెక్టివిటీ అనేది కన్వీనియన్స్ కాదు ఫ్రెండ్స్, ఇవాళ అది నేషనల్ సెక్యూరిటీ. కార్గిల్ నుంచి మనం ఏం తెలుసుకున్నాం 1999లో అని చెప్పి మనం మాట్లాడితే, పాకిస్తాన్ శ్రీనగర్ ఇంకా కార్గిల్ యాక్సెస్ని టార్గెట్ చేసింది అప్పట్లో కార్గిల్ కాన్ఫ్లిక్ట్లో. అప్పుడు మిలిటరీ యాక్సెస్ ఏదైతే ఫార్వర్డ్ బేసెస్ ఏరియాస్ ఏవైతే ఉండే చూడు, అవన్నీ మనకు ఒక మేజర్ ఛాలెంజ్ అయింది ఫ్రెండ్స్. అంటే అప్పుడు అర్థం చేసుకున్నాం ఏందనంటే, మనకు ఒక ఆల్ టైమ్ కనెక్టివిటీ, ఆల్ వెదర్ కనెక్టివిటీ రోడ్ అనేది ఒకటి మనకు అవసరం. అది లదాఖ్కి ఎట్టి పరిస్థితుల్లో కనెక్ట్ కావాలా అనేది అర్థమైంది. ఎందుకంటే స్ట్రాటజిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మన మిలిటరీ స్ట్రెంగ్త్ని బూస్ట్ చేస్తుంది అని చెప్పినప్పుడు మనము అర్థం చేసుకున్నాము. స్ట్రాటజిక్ పాయింట్గా డిస్కస్ కూడా చేసుకున్నాం. టనల్ లెంత్ వచ్చేసి ఫ్రెండ్స్, ఇది అందరికీ ఇలా భారతీయుడు లెక్క గర్వపడుండ్రి. 14 కిలోమీటర్స్ పొరగల మజాక్ కాదు. 1 కిలోమీటర్ కట్టడం అని అంటే పొరగల మజాక్ కాదు. టనల్ లెంత్ అనేది అప్రాక్సిమేట్గా 14 కిలోమీటర్లు, విడ్త్ వచ్చేసి 9.5 మీటర్స్. ట్రాఫిక్ ఏదో ఒకటి టూ వే మూవ్మెంట్ ఉన్నది. ఇక్కడ కనెక్టివిటీ ఏందనంటే సోన్మార్గ్, ద్రాస్ ఇంకా కార్గిల్ని కనెక్ట్ చేస్తుంది. పర్పస్ మీకు ఇప్పటిదాకా ఆల్రెడీ చెప్పిన ఆల్ వెదర్ కనెక్టివిటీ. సంవత్సరం పాటు ఇక్కడ కనెక్టివిటీ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ మాట్లాడాలంటే చైనా యొక్క టనల్ని, చైనా యొక్క రోడ్లని, చైనా యొక్క బ్రిడ్జ్లని, చైనా యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం ప్రతిసారి పొగుడుతూ ఉంటాం. మన భారతదేశం ఎందుకు చేయలేకపోయింది, ఇలా ఏ ప్రభుత్వం చేసింది అని చెప్పి ఎందుకు మాట్లాడొద్దు అన్న ప్రశ్నకు మీరేమైనా సమాధానం చెప్తారా అని చెప్పి నేను ఇలా అడుగుతున్నాను. ఇంజనీరింగ్ అనేది ఇది ఒక మ్యాసివ్ స్కేల్ ఫ్రెండ్స్. అంటే సుమారు ఎస్టిమేషన్ అరౌండ్
1000 crore స్టార్ట్ అయ్యి అంచెలంచెలుగా ప్రాజెక్ట్ వాల్యూ వచ్చేసి అలా కరెంట్ ప్రాజెక్ట్ వాల్యూ వచ్చేసి 7400 కోట్లయింది. 1000 నుంచి 7400 అంటే మన దగ్గర ఎన్నో ప్రాజెక్టులు ఉన్నాయి. మన ఇక రాజకీయ నాయకులను గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్ మన దగ్గర ఉన్న వాళ్ళని. అండ్ మోర్ ఓవర్ ఇది ఒక కాంప్లెక్స్ హిమాలయన్ రీజియన్లా దీన్ని కట్టిండ్రు. ఇది కంప్లీట్గా ఆల్ వెదర్ కనెక్టివిటీ ఉన్న ఈ రోడ్డు. ఇన్ఫ్యాక్ట్ నిజంగా చెప్పాలంటే అంత పెద్ద ఆల్టిట్యూడ్లా భారతదేశంలోనే ఇన్ఫ్యాక్ట్ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది లాంగెస్ట్ టనల్ అంటే మీరు నమ్ముతారా? ఒక మోడర్న్ ఇంజనీరింగ్ మైల్ స్టోన్ హిమాలయాల కట్టడం అని అంటే పొరగల మజాక్ అని అనుకున్నారా? మన గందర్బల్ సోన్మార్గ్ నుంచి జోజిలా టనల్ ద్రాస్, కార్గిల్, లదాఖ్కి కనెక్ట్ చేసే ఈ టనల్ని ఇంకా నాకు తెలిసి ఒక 1 yearలోనో 8 monthsలోనో నాకు తెలిసి భారతావనికి అంకితం చేయనున్నది కేంద్ర సర్కార్. దీనివల్ల ఎకనామిక్ బెనిఫిట్స్ ఏమున్నాయి గిరీష్, టనల్ వేసుకుంటే నాకేం బెనిఫిట్ ఉంటుంది గిరీష్ అని చెప్పి మాట్లాడితే వాళ్ళకి అందరికీ చెప్తాం. ఇప్పుడు నువ్వు ఏది ట్రాన్స్పోర్ట్ చేయాలన్నా ఫాస్ట్గా ట్రాన్స్పోర్ట్ చేస్తావు అంటే నీ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అనేది ఇప్పుడు తగ్గింది. వెనకటికి కొండల లోయల నుంచి పోవాల్సి వస్తుంది. అండ్ మోర్ ఓవర్ మన మిలిటరీ ఫార్వర్డ్ ఏరియాలకు ఫార్వర్డ్ పోస్టులకు రౌండ్ ద క్లాక్ సప్లై చైన్స్ దొరుకుతాయి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే లదాఖ్కి ఇవాళ ఒక బెటర్ మార్కెట్ యాక్సెస్ దొరకబోతున్నది. అందుకే వీళ్ళు నా కొడుకులు పర్యావరణం పేరు మీద చైనాకు దాసులై గులాంలై పర్యావరణం పేరు మీద ప్రొటెస్టులు చేస్తుంటారు ఫ్రెండ్స్. దీనివల్ల మనకు టూరిజం కూడా ఆబ్వియస్గా ప్లస్ పాయింటే అవుతుంది. ఎట్లా అని చెప్పి మనం మాట్లాడితే ఇంప్రూవ్డ్ యాక్సెసిబిలిటీ వస్తుంది, లాంగ్ టూరిస్ట్ సీజన్ మనకు వస్తుంది, ఎకనామిక్ యాక్టివిటీ మనకు గట్టిగా అవుతుంది ఫ్రెండ్స్. ఇది కాగిపోయిందా అని అంటే జాతీయ భద్రత అనేది ఒక మిలిటరీ స్ట్రాటజిక్ దీని బెనిఫిట్స్ ఏముంటాయి అనేది కూడా చూద్దాం. నేషనల్ సెక్యూరిటీకి ఈ జోజిలా టనల్ అనేది గేమ్ చేంజర్ కామవుతుంది. ఎట్లా అనంటే ఇప్పుడు ట్రూప్స్ మూవ్మెంట్ ఏదైతే ఉంటుందో అది ఫాస్టర్గా అవుతుంది, ఎక్విప్మెంట్ డిప్లాయ్మెంట్ అనేది ఫాస్టర్గా అవుతుంది, లాజిస్టిక్స్ కంప్లీట్ ఇయర్ అరౌండ్ అవుతుంది. అంటే మనము వెదర్ కండిషన్స్ మీద ఇక భారతావని డిపెండ్ కాదు. ఎందుకనంటే ప్రకృతిని కూడా ఓడగొట్టే టనల్ జోజిలా టనల్. ఇవాళ లార్జర్ హిమాలయన్ కనెక్టివిటీ నెట్వర్క్కి సాక్షి నిలబడ్డది ఇది మన జోజిలా టనల్. దీని అడిషనల్ టనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే ప్రతి ఒక్కళ్ళు ఆశ్చర్యపోవాల్సిందే. మల్టిపుల్ కనెక్టింగ్ టనల్స్ ఉంటాయి దీనికి. ఆల్మోస్ట్ 31 మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నట్టు 20 టనల్స్ వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ రీజన్లోనే ఉంటాయి, 11 లదాఖ్కి కనెక్ట్ చేస్తాయి. అంటే కంప్లీట్ హిమాలయన్ ట్రాన్స్పోర్ట్ గ్రిడ్కి నాంది కాబోతున్నది జోజిలా టనల్. ఇవాళ కాశ్మీర్కి రైల్ కనెక్టివిటీ వస్తున్నది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే లదాఖ్కి ఈ రోడ్ టనల్స్ ద్వారా స్ట్రెంగ్త్ దొరుకుతున్నది, మిలిటరీ స్ట్రెంగ్త్ దొరుకుతున్నది, లాజిస్టిక్ స్ట్రెంగ్త్ దొరుకుతున్నది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే బిజినెస్ యాక్సెసిబిలిటీ కూడా దొరుకుతున్నది. అంటే రిమోట్ రీజన్స్ భారతదేశంలో ఏవేవైతే ఉన్నాయో అవి అలా ఎకనామికల్గా కనెక్ట్ చేస్తున్న ఘనత ఈ జోజిలా టనల్ తీసుకుంటుందా లేదా దీన్ని తయారు చేసింది దీన్ని నాంది వలికింది ఏ ప్రభుత్వం, దానికి మనం క్రెడిట్ ఇద్దామా వద్దా? ఎకనామిక్ యాక్టివిటీ స్టార్ట్ అయిందనంటే సిటిజన్స్కి ఎంత యాక్సెస్ దొరుకుతుంది ఫ్రెండ్స్, ఎన్ని ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి, ఎన్ని సర్వీసెస్ స్టార్ట్ అవుతాయి, ఎన్ని ఆపర్చునిటీస్ దొరుకుతాయి. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంటిగ్రేషన్ అనేది కేవలం జాతీయ భద్రతకే కాదు, ఎకనామిక్ యాక్టివిటీకి కూడా. ద బిగ్గర్ పిక్చర్ ఆఫ్ దిస్ జోజిలా టనల్ అగర్ మనం తీసుకొని చూస్తే భారత్ యొక్క యుద్ధ నీతికి స్ట్రాటజిక్ ప్రిపేర్డ్నెస్ కూడా జోజిలా టనల్, ఇంజనీరింగ్ కేపబిలిటీ కూడా జోజిలా టనల్, ఎకనామిక్ ఇంటిగ్రేషన్కి కూడా జోజిలా టనల్, నేషనల్ కనెక్టివిటీకి కూడా జోజిలా టనల్, లాంగ్ టర్మ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లానింగ్కి కూడా జోజిలా టనల్. జోజిలా అనేది కంప్లీట్గా ఫ్యూచర్ లదాఖ్ యొక్క షేప్ని మార్చేస్తుంది ఫ్రెండ్, షేప్ని మార్చేస్తుంది ఖచ్చితంగా. ఇవాళ మనం మాట్లాడుకోవాలా, దీన్ని నాంది వలిగిన దేశ ప్రధానికి కూడా మనం అభినందనలు తెలియజేయాలా, కృతజ్ఞత కూడా తెలియజేయాలా. ఇవాళ జోజిలా టనల్ అనేది భారతదేశ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మోడర్న్ ఇండియా యొక్క సిగ్నిఫికెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అచీవ్మెంట్లలో జోజిలా అవుతుందా కాదా? కంప్లీట్గా లదాఖ్ని కనెక్ట్ చేసి యాక్సెసబుల్ చేసి అది కూడా సంవత్సరం పాటు చేస్తుందనంటే భారతావనికి భరతమాతకు ఇది ఆనందం కాదా అని చెప్పి నేను ఇవాళ అడుగుతున్నా. జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై అననే కంటే ముందు శత్రువు కూడా ఏం మాట్లాడుతుండో ఒకసారి మనం చూడాలి కదా ఫ్రెండ్. కంప్లీట్ పాకిస్తాన్లా ఎస్పెషలీ భారత భూభాగమైన కాశ్మీర్, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని వాళ్ళు అంటారు, నేను భారత భూభాగమైన కాశ్మీర్ అని చెప్పి మాట్లాడు. పాకిస్తాన్ మొత్తంలో అన్రెస్ట్ జరుగుతున్నది.
మీకు సమజ్ అవుతుందా? డాట్స్ కనెక్ట్ చేయండి. జోజిలా టనల్ కనెక్ట్ కాగానే ఎక్కడైతే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని అంటాం చూడు, మన భూభాగం పాకిస్తాన్ ఆక్యుపై చేసుకున్నది, అక్కడ భారత్కి యాక్సెస్ దొరకడు మొదలవుతుంది. కార్గిల్ వల్నరబిలిటీని మనం మ్యాప్ చేసి ఇవాళ జోజిలా టనల్ కట్టుకున్నాం. సో కంప్లీట్గా అगर మనం చూస్తే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో మేజర్ యాంటీ గవర్నమెంట్ ప్రొటెస్టులు జరుగుతున్నాయి. దీన్ని ఆసిమ్ మునీర్ అనేటోడు ఉక్కుపాదంతో తొక్కే ప్రయత్నం చేస్తున్నాడు. సుమారు 7 నుంచి 11 మంది క్యాజువాలిటీస్ అయినాయి అని చెప్పి చెప్తున్నారు. ఇది రిపోర్ట్ 27 దాకా పోతుంది అని చెప్పి కూడా చెప్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ చాలా సోషల్ మీడియాలో 15 to 200 మంది అయినరు. కాకపోతే ఇది నిజమా అబద్ధమా అనేది ఒక పెద్ద క్వశ్చన్. హాస్పిటల్స్ మొత్తం క్యాజువాలిటీస్తో నిండిపోయినాయి అని చెప్పి చెప్తున్నారు. మళ్ళీ ఇది వాస్తవమా కాదా అనేది ఇంకా ఫ్యాక్ట్ చెక్ అయితే కాలే. బట్ ఇప్పటికైతే కన్ఫర్మ్డ్ రిపోర్ట్స్ 7 నుంచి 11 మంది చచ్చిపోయారు, 27 మంది యాక్చువల్గా చచ్చిపోయారు అనేది ఒక ఫ్యాక్ట్ చెక్ చేసిన కథ. కంప్లీట్గా దీన్ని ఉక్కుపాదంతో దొక్కుదామని చూస్తున్నారు. చిన్నది ఏమన్నా అయినా దీన్ని ఉక్కుపాదంతో దొక్కుదాము అని చెప్పి చూస్తున్నారు. ఈ పంచాయతీ ఎందుకు చేస్తున్నాడు? ఆసిమ్ మునీర్ గారు ఇంత క్రూరత్వానికి ఎందుకు పాల్పడ్డాడు అని చెప్పి ఆలోచిస్తే, గిల్గిట్ అక్కడ మన గిల్గిట్ ఆ ఏరియా ఉంది కదా, ఆ ఏరియాలో ప్లస్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఎలక్షన్స్ కండక్ట్ చేద్దాము అని చెప్పి వీళ్ళ ఆలోచన. భారత భూభాగమైన కాశ్మీర్ని భారత్ ఎందుకు వదిలిపెడుతుంది? భారత్ పార్లమెంట్ సాక్షిగా ఎన్నోసార్లు మాట్లాడింది, మేము చాలా అగ్రెసివ్గా ఉన్నాం ఈ భూభాగం కోసం, జాన్ దేంగే ఆర్ జాన్ లేలేంగేవి అని చెప్పి క్లియర్ కట్గా మాట్లాడాడు. దీన్ని అంతటా అణిచివేయనికే ఆసిమ్ మునీర్ గారు ఒక పెద్ద మ్యాసివ్ ఆపరేషన్ మొదలెట్టాడు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే జోజిలా టనల్ కూడా వాడికి భయానికి ఒక కారణం. సో ఇలా ఈ స్ట్రాటజిక్ పాయింట్ ఎంత ఇంపార్టెంటో మన అందరం ఒకసారి ఆలోచించాలి. మీరు ఆలోచిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా. ఇది నలుగురికి షేర్ చేసి భారత్ యొక్క గొప్పదనాన్ని షేర్ చేస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. భారత్ మాతాకి జై.